హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రతి ఫ్రైడే సాటర్డే వచ్చింది అంటే ఎంత పెద్ద స్టార్ హీరోకైనా కానీ చెమటలు తప్పనిసరి అనమాట. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎవరైనా కానీ థియేటర్కి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎంత నర్వస్నెస్గా ఫీల్ అవుతున్నారో మనందరికీ తెలిసిందే. మొన్న సంక్రాంతికి కూడా చూసాం ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాల మధ్య ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో హనుమాన్ కూడా. బట్ ఈరోజు నా ముందున్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే తన సినిమా రిలీజ్ తర్వాత రకరకాల ట్రోల్స్, కామెంట్స్ విపరీతంగా వచ్చాయి. బట్ ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్‌కి వెళ్ళి తను ఎక్కడ కూడా ఏం జరిగింది? ఎవరి వల్ల జరిగింది? ఎందుకు జరిగింది? అనేది క్లారిటీ ఇవ్వలేదన్నమాట. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 JVR. నేనైతే చెప్పాను, "నువ్వు రా ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. ఎంతో మందిని నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకి అట్‌లీస్ట్ నిజం తెలియాలి. రా సోహెల్" అని చెప్పాను. యెస్, సోహెల్ విత్ మీ. సోహెల్‌తో ఒకసారి మాట్లాడదాం. హాయ్ బూట్ కట్ బాలరాజు. హాయ్ హాయ్ రోషన్, ఎట్లున్నావు? ఐయామ్ గ్రేట్. సో ఎలా ఉన్నావు? బయటకొచ్చినవా? బయటికి వచ్చేసిన చిల్ అయినా మంచిగా. అంటే నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సంథింగ్ గా కొంచెం అగ్రెసివ్ అవుతూ ఉంటే హ్మ్. దేర్ ఈస్ వన్ పర్సన్ హూ కాల్డ్ అలీ అన్న, అలీ రజా. అలీరజా. సో నాకు ఓకే. ఒక బ్రదర్ లాగా. ఆ! సో వదిన, లైక్ మాసూమ్ వదిన అంటారు. సో అరే వీడు ఎందుకు ఇంతలా ఇదైపోతున్నాడు, వాడిని పిలిచేసి అక్కడ ఉంటే వాడు ఇదైపోతాడు అని చెప్పేసి నన్ను హ్మ్. ముంబై పిలిచి కొంచెం అట్లా మైండ్ డైవర్ట్ చేసేసి కొంచెం అట్లా ఇది చేసి వచ్చిన అనమాట. బట్ ఓకే. ఈ ఇంటర్వ్యూ మాత్రం ఫస్ట్ లాస్ట్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్మ్. సో డోంట్ స్కిప్ దిస్. నేను ఒక యాక్టర్లా కాకుండా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా, ఒక నార్మల్ పర్సన్గా మాట్లాడాలనుకుంటున్నాను నేను ఇది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ యారోగెంట్ ఆర్ ఇట్లా మాట్లాడాలనుకోవట్లేదు. బికాజ్ నేను కూడా చూసుకున్నా, నాది నేను చూసుకున్నప్పుడే ఆ ఫేస్ ఏంది, ఆ యారోగెంట్గా మాట్లాడడం ఏంది, ఎందుకు ఇట్లా చేసినావు రా సోయల్గా, ఎందుకు ఇట్లా ఏడిచినావు, ఏమైంది, ఫస్ట్ డేనే రావాలంటే నువ్వు పెద్ద స్టారా హ్మ్. అని చెప్పేసి అట్లా కూడా నేను అనుకోవడం జరిగింది. ఏడ్చింది బాగా ట్రోల్ అయిపోయింది కదా! యా, ఏడ్చింది, ట్రోల్ అయిపోయింది. ఆ హ్మ్. డిప్రెషన్లో ఉన్నప్పుడు సడన్గా ఈ రివ్యూ చూసేసరికి, ఆ అబ్బాయిది రివ్యూ చూసేసరికి హ్మ్. సడన్గా ఇక ఏం అర్థం కాలేదు. ఎందుకంటే 2 years హార్డ్ వర్క్ కదా. సో ఆ 2 years హార్డ్ వర్క్, చాలా స్ట్రగుల్స్, డబ్బు స్ట్రగుల్. సార్ డబ్బు అనేది పక్కన పెట్టేసి యూ కెన్ ఎర్న్, లైక్ నేను దీన్ని బిఫోర్ రిలీజ్, ప్రొడ్యూస్ చేసావు కదా! బిఫోర్ రిలీజే నేను 2 crores ఆడియో రైట్స్, ఓటీటీ అండ్ శాటిలైట్ 2 crores బిజినెస్ చేసేసిన నేను. ఇది ఈ సినిమాకి. బూట్కడ్ బాలరాజు. నువ్వైతే సేఫ్ అన్నమాట. సో అంటే నాకు 60% రికవర్ అయింది. ఓకే. థియేటర్ నుంచి కొంచెం వచ్చింది. సో మొత్తం 60% రికవర్ అయింది. హ్మ్. బట్ 40% అయితే పోయినట్టే. బట్ ఇట్స్ ఓకే, వీ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్. అదేం ప్రాబ్లం లేదు. బట్ ఏందంటే అంత బ్యాడ్ అయిపోయింది కదా, అదొక్కటే చిన్న హ్మ్. ఒక హ్మ్. ఇది ఉన్నది. బట్ ఫస్ట్ టైమా ఈ ఎక్స్‌పీరియన్స్? ఫస్ట్ టైం నా లైఫ్‌లో. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దిస్. ఓకే. ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసేటోని కాదు. హ్మ్. ఎందుకంటే ఒక్కటి లైక్ ఎమోషనల్‌ని ఇలా కూడా ట్రోలింగ్‌కి వాడుకుంటారా? లైక్ ఎమోషనల్‌ని ఇలా కూడా ఇది చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే అది కావాలని చేసింది కాదు. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అది ఇప్పుడు మనము బ్రో ఒక చిన్న విషయం చెప్తా. ఆఫీస్‌కి లేట్ అయితుంది అన్నప్పుడు, ఆఫీస్‌కి లేట్ అవుతున్నప్పుడు సడన్‌గా ట్రాఫిక్ ఉంటేనే మనము ఇరిటేట్ అవుతూ ఉంటాం. ఇరిటేషన్‌లో ఉంటూ ఉంటాం. హ్మ్. హ్మ్. ఆ టైంలో ఎవడైనా హారన్ కొట్టినా కూడా పక్కకు జరగకపోతే నీ జరుగురా వినబడతలేదా అని చెప్పేసి అంటాం. హ్మ్. హ్మ్. అవునా కాదా? ఇది వాస్తవానికి ప్రతి ప్రతి ఒక్క హ్యూమన్ నేచర్. హ్యూమన్ అవును. బీయింగ్‌లో, అంటే ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు ఇవి. పక్కోడు ఎవడైనా వచ్చినా నీ ప్లేస్‌లో పార్కింగ్ పెట్టినా కూడా ఇరిటేట్ అయిపోయి గొడవ పెట్టుకునే ప ఇదిలో ఉన్నాం మనం. నాకు ఆ టైంలో ఏమైపోయిందంటే రోషన్, నేను అంత, అంటే మార్నింగ్ షో సినిమా చూసిన. దానికంటే బిఫోర్ సినిమా ప్లే చేపిచ్చి ఓటీటీకి లైక్ సేల్ చేసిన. చూపించి ఓటీటీకి సేల్ చేసిన. ప్లస్ సాంగ్స్ కూడా సోనీ మ్యూజికల్ చూసి, వీడియో సాంగ్స్ చూసి మంచి బడ్జెట్‌తోని గ్రాబ్ చేసుకున్నారు. ఇదన్నీ చూసి ఏమైపోయిందంటే పాజిటివ్, 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 పాజిటివ్‌గా ఉండే. ఈవెన్ వెన్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసిన తర్వాత లైక్ పిఆర్ఓ వాళ్ళ అసిస్టెంట్ గాని వీళ్ళందరూ, చిన్న గాని వీళ్ళందరూ, "సినిమా హిట్ అన్న, కొట్టేసినావు" అని అన్నారు పొద్దున. హ్మ్. ఈవినింగ్ కూడా ఆర్‌జే చేతు, ఆర్యన వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చిర్రు. జెన్యూన్‌గా చెప్పు, ఎలా ఉంది సినిమా అని అన్నా. "అరే నువ్వు చేసిన 4 సినిమాల్లో ఇది మాకు బాగా నచ్చిందిరా ఇది. మేమైతే నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసినాం రా" అని అన్నారు. అదే జోన్‌తోని నేను, అదే ఫీలింగ్‌తోని నేను బయటికి వస్తున్నప్పుడు పక్కన లైక్ వ్యక్తి, "ఇక్కడ తిరుపతిలో షో పడలేదంట." హ్మ్.
అదే కొంచెం డిప్రెషన్‌గా ఫీల్ అవుతూ ఉన్నా నేను ఎందుకో తెలియకుండానే. ఆ టైంలో కిందికొచ్చేసి నాకేందంటే బేసికల్లీ ఆహ్, ఈ బోల్డ్ కంటెంట్ మూవీస్ నాకొస్తున్నాయి. హ్మ్. నాకేందంటే చేయాలంటే ఒక అన్‌కంఫర్ట్ అంటే నాకు సిస్టర్స్, మదర్ అందరూ చూడాలి నా సినిమా ఫ్యామిలీతోని అని చెప్పేసి కానీ ఇవాళ రేపు అదే వాటికంత స్కోప్ లేదు అసలు అదే చెప్పాలంటే కూడా. బట్ ఆ మైండ్‌లో ఉండిపోయేసరికి నో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ స్టిల్ దే విల్ వాచ్ అని చెప్పేసి అట్లా ఏదో అది తెలియని మైండ్ సెట్టా లేకపోతే ఏంటో అనేది నాకు అర్థం కాలేదు ఆ టైంలో. సో, ఇవన్నీ ఎందుకో కన్సిడర్ చేసుకొని సడెన్‌గా ఏడుపొచ్చేసింది నాకు. హ్మ్.